ఇది ఒకసారి శనార్థి నేటి మాట చూసుకుందాం. ఒకసారి పెద్దపల్లి రాజన్న ఏం రాసుకొచ్చిందో చదువుకునే ప్రయత్నం చేద్దాం. కార్మికుల స్థితిగతులు మార్చే చట్టాలను తీసుకురండి. కర్షకులపై దళారుల ఆధిపత్యం తగ్గించే చట్టాలను రూపొందించండి. సామాన్యులపై భారం మోపే నిత్యావసర సరుకులు ధరలను తగ్గించే చట్టాలను తీసుకురండి. హైవేలపై టోల్ ట్యాక్సీలను ఎత్తివేసే చట్టాలను తెండి. విదేశీ వస్తువులను బహిష్కరించే చట్టాలను రూపుదిద్దండి. నాణ్యమైన విద్య, వైద్యం ప్రతి పేదోనికి ఉచితంగా అందించే చట్టాలను ప్రాణం పోయండి. నిరుద్యోగం రూపుమాపేటి చట్టాలను రూపొందించండి. దేశ సంపద దోచుకుని విదేశాల్లో భోగభాగ్యాలు అనుభవిస్తున్న కార్పొరేటర్ దొంగలను శిక్షించే చట్టాలను రూపొందించి పార్లమెంటులో సామాన్యులకు ఉపయోగపడే చట్టాలను ప్రవేశపెట్టండి. పేదోళ్ళ కడుపు కొట్టి పెద్దోళ్లకు దోచిపెట్టే చట్టాలను ఎత్తివేయండి. శ్రీమంతులు బాగుపడే చట్టాలను రూపొందించినంత కాలం దేశ అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు 4 అడుగులు వెనక్కు పరిగెత్తుతుంది అని పెద్దపల్లి రాజన్న మొత్తానికి దేశ అభివృద్ధి గురించి రాసిండు. అంటే చట్టాలు ఎలాంటి చట్టాలు తీసుకురావాలి, ఎలాంటి చట్టాలు అయితే పేదలకు పనిచేస్తాయి అని ఇలాంటి చట్టాలు తీసుకురండి అని పెద్దపల్లి రాజన్న చాలా చక్కటి నేటి మాట రాసిండు. కానీ ఇలాంటి ఇప్పుడు మీరు రాసిన నేటి మాట ప్రకారం అయితే చట్టాలు తీసుకొస్తే పేదోడు ఎప్పుడైతే ఉచిత పథకాలకు ఆధారపడతాడో అప్పుడు ఇలాంటి చట్టాలు రావు. పేదోడు మాకు పథకాలు వద్దు, ప్రజలు ముఖ్యంగా ప్రజలు ఏం కావాలంటే ప్రజలు మాకు విద్య, వైద్యం, సత్వర న్యాయం కావాలని కోరుకోవాలి.